హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. వేసవి కాలంలో ఎండ వేడి నుండి ఉపశమనం కోసం చల్లగా ఉండే వాటిని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదండి. సమ్మర్ స్పెషల్గా ఈరోజు వీడియోలో కర్బూజా షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ షర్బత్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలను తీసుకోవాలి. ఇందులో వాటర్ని పోసుకుని ఈ సబ్జా గింజలను 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ సబ్జా గింజలు నానేలోపు స్టవ్ మీద గిన్నెలోకి వాటర్ని తీసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల సేమియాను వేసుకోవాలి. మనం ఉప్మా పులిహోర చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ సేమియాను వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు సేమియాను ఉడికించుకున్న తర్వాత వేడి నీళ్ళలోంచి తీసి నార్మల్ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్లో వేసుకుని ఉంచుకోవడం వల్ల సేమియా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. సేమియా రెడీ అయ్యేలోపు సబ్జా గింజలు కూడా నానిపోతాయండి. ఇప్పుడు ఒక కర్బూజా పండుని తీసుకుని మధ్యకు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న పండుని తీసుకున్నానండి, అందుకని ఇలా ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా కట్ చేసుకుంటున్నాను. ఈ కర్బూజా పండు యొక్క షెల్నే నేను సర్వింగ్ కోసం ఉపయోగిస్తాను. అలాగే ఈ మధ్యలో ఉండే గింజల్ని మనం తీసేస్తూ ఉంటాం కదా, ఈ గింజల మధ్యలో ఉండే పల్ప్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ పల్ప్ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఒక స్పూన్ తోటి ఈ గింజలను తీసుకుని స్ట్రైనర్లో వేసుకున్నట్లయితే గింజల మధ్యలో ఉండే పల్ప్ అంతటిని ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా పల్ప్ అంతటిని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కర్బూజా పండులోని గుజ్జంతటిని కూడా ఇలా స్పూన్ తోటి తీసేసుకోవాలి. ఇలా స్పూన్ సహాయంతో గుజ్జును తీసుకున్నట్లయితే షెల్ యొక్క అవుటర్ పార్ట్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవచ్చు. ఇలా మొత్తం గుజ్జును తీసేసుకున్న తర్వాత షెల్ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు వీటంతటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే మీరు తీసుకునే పండు తీపిని బట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి. అలాగే 4-5 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. ఇందులోనే 2 స్కూప్ల ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. వెనీలా ఐస్ క్రీమ్ కానీ, బటర్ స్కాచ్ని కానీ, లేదా స్ట్రాబెర్రీని కానీ, మీ దగ్గర ఏ ఐస్ క్రీమ్ అందుబాటులో ఉంటే ఆ ఐస్ క్రీమ్ని వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటంతటినీ కూడా మిల్క్ షేక్ లాగా పల్చగా అసలు ముక్కలనేవి లేకుండా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ సబ్జా గింజలతో పాటుగా ఉడికించిన సేమియాను కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే షర్బత్ రెడీ అయిపోయినట్లేనండి. కానీ ఈ షర్బత్ని కొంచెం స్పెషల్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ని ముందుగా రెడీ చేసుకున్న షెల్లోకి వేసుకోవాలి. తర్వాత పై భాగంలో ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఉపయోగిస్తున్నానండి. అలాగే పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేసుకోండి. నేను ఇక్కడ బాదం, కాజు, పిస్తాను ఉపయోగిస్తున్నాను. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసుకోవచ్చు. చివరిగా కొద్దిగా రోజ్ సిరప్ని వేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్కి ఎంతో రుచిగా ఉండే ఈ స్పెషల్ కర్బూజా షర్బత్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.